అత్తమ్మ, అమ్మ హ్యాపీగా అంటే ఇన్‌లాస్ ఫ్యామిలీ, పేరెంట్స్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలం. ఒకరికి కూతురుగా, ఒకరికి కోడలిగా మనం ఆ 2 పనులు సంతోషంగా చేసుకోగలగాలి అంటే వాళ్ళ బాండింగ్ బావుండాలి. సో, నా విషయంలో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. నన్ను చాలా చూసుకుంటారు. మా అత్తమ్మ ఒకటే కోడలనమాట. నేనొక్కటే. ఎప్పుడూ అంటది, "కూతురు అయినా నువ్వే, కోడలైనా నువ్వే" అంటదనమాట. అంటే నాకు వదిన కూడా ఉంది. అంటే మా హస్బెండ్కి అక్క కూడా ఉంది. కాకపోతే వదిన కంటే నన్నే చూసుకుంటుంది. నేను అప్పుడప్పుడు అడుగుతా వదిన్ని. అంటే ఏ విషయంలో అయినా నన్నే అంత చూసుకుంటుంది అన్నమాట. మొన్న మా వదిన వల్ల పాప శారీ ఫంక్షన్లో కూడా పాపం నువ్వు ఇట్లా రెడీ అవ్వు, నువ్వు ఈ శారీ కట్టుకో అంటే నేను బాగా కనిపించాలి అని అనుకుంటారనమాట అత్తమ్మ. సో ఇలా మాకు నెల్లూరు నుంచి ఇలా ప్యాకేజెస్ వస్తూనే ఉంటాయి. మా అంటే అమ్మ వాళ్ళు ఉండేది పల్లెటూరులో కాబట్టి మ్యాంగోస్ మాకున్నాయి అన్నమాట. మాకున్నాయి, అత్తమ్మ వాళ్ళకి తోట ఉంది. మాకంటే మా పేరెంట్స్కి తోట ఉంది, అత్తమ్మ వాళ్ళకి అంటే మాకు కూడా తోట ఉంది. సో మాకు మ్యాంగోస్ వస్తాయి. అత్తమ్మ వాళ్ళు నైనికి కావాల్సినవన్నీ ఇంకా ఆమె అడుగుతుంది అనమాట, తాత నాకు ఇవి తీసివు, ఇవి పంపించు, నాని నాకు అవి కావాలి, ఇవి కావాలి అనేసి. సో ఆ ప్యాకేజ్ అంతా వచ్చిందనమాట. మాకు మా నానమ్మ, తాతయ్య చాలా బాండింగ్ అనమాట. మా అమ్మమ్మతో, తాతతో, అందరితో. నైనికి కూడా ఆ బాండింగ్ అలానే ఉంటుంది. వాళ్ళ నానమ్మతో, వాళ్ళ తాతతో ఫోన్ మాట్లాడుతుంది. వాళ్ళు వస్తే ఇప్పుడు కూడా అంటుంది, స్కూల్ వద్దమ్మా, ఇంకా నెల్లూరుకి వెళ్ళిపోదాం, నాని అయితే ఇంకా స్కూల్ వద్దంటది అనేసి. అంత చూస్తారు నైనికని. అంటే మెయిన్గా పల్లెటూరులో ఎలా ఉంటుందంటే గర్ల్ బేబీ అంటే అమ్మాయి పుడితే అబ్బాయి పుట్టలేదు, వంశోద్ధారకుడు ఇట్లా అంటూ ఉంటారనమాట. నా విషయంలో అయితే అత్తమ్మ, మామయ్య ఎప్పుడూ నన్ను ఆ మాట అసలు వింటూ ఉంటాను. నేను నా ఊరికి వెళ్తా కదా, ఇంకొక అబ్బాయి అయితే బాగుండు, ఇలా అసలు అవన్నీ నా దరికి కూడా చేరనివ్వదు. ఈ ప్యాకేజ్లోనే అమ్మవాళ్ళు అక్కడికి కాశీ వెళ్ళున్నారనమాట. సో నైనికి ప్రసాదం, చేతికి కట్టుకునే దారు అండ్ ఒక చిన్ని బుద్ధ అండ్ అన్నపూర్ణాదేవి అన్నీ ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ.